ఝాన్సీ అమ్మా, ఆఫీస్కి బయలుదేరుతున్నారా? అవును, టైం అవుతోంది కదా. 9:30 కల్లా ఆఫీస్లో ఉండాలి. సారీ అమ్మా, ఏమైంది? ముందే నేను మీకు చెప్పుండాల్సింది, మర్చిపోయాను. ఇప్పుడు మీరు మొత్తానికి రెడీ అయి వచ్చారు. ఇప్పుడు పోయి మీరు డ్రెస్ అంతా మార్చుకోవాలంటే ఆ, ఏ ఏంటమ్మా, మీ మనవడికి అథారిటీ ఇచ్చారు, నాకు ఒక లెవెల్ వరకు ఈ బిజినెస్ గురించి నేర్పించారు. దీని తర్వాత మీరు ఆఫీస్కి రావాలా? లేదు బంగారి, నేను ఆఫీస్కి. మేమే అంతా చూసుకుంటాం ఝాన్సీ అమ్మా. మీరు కష్టపడింది చాలు, మీరు రెస్ట్ తీసుకోండి. అలా కాదు, నేను ఇంట్లోనే ఉంటే ఆఫీస్ ఏంటి జాను, మా మీద నమ్మకం లేదా? మేం చూసుకుంటాం జాను, నువ్వు రెస్ట్ తీసుకో. దీనికోసమే కదా నువ్వు ఆశపడింది. ఆఫీసులో వర్క్ చూసుకుని ప్రతిరోజు ఈవినింగ్ వచ్చి మీకు నేను వర్క్ అప్డేట్ చేస్తాను. అందులో ఏమైనా మిస్టేక్ ఉంటే చెప్పండి, నేను కరెక్ట్ చేసుకుంటాను. ఇలా చూడు జాను, జాలీగా నువ్వు ఇంట్లో టీవీ చూసుకుంటూ నీకు నచ్చిన పాటలు వినుకుంటూ ఎంజాయ్ చేయి జాను. ఎక్కడికైనా వరల్డ్ టూర్ పోవాలంటే నాతో చెప్పు, నేను అరేంజ్ చేస్తాను. సరే, మీ ఇద్దరి మీద నాకు నమ్మకం ఉంది, కానీ చాలా వర్క్ ప్రెషర్ పడుతుంది. అదంతా మీరిద్దరూ ఎలా మేనేజ్ చేస్తారు? జాను, మేమిద్దరమే కాదు, ఆడిటర్ ఉన్నారు, మేనేజర్ ఉన్నారు, మన వినోద్ ఉన్నారు. ఏ డౌట్ వచ్చినా వాళ్ళని అడిగి తెలుసుకుంటాం. సింపుల్. దానికి మించి డౌట్ ఉంటే మీకు కాల్ చేసి అడుగుతాము. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు జాను? లేదు, ఈ పని చేయడానికి నీకు ఇష్టం లేదు అని చెప్పావు. నేనే నిన్ను బలవంతంగా ఇందులోకి దించాను. అదే దించేసావు కదా, ఇంకేంటి? నేను చూసుకుంటాంలే జాను, నువ్వు రెస్ట్ తీసుకో. ఈ రోజు కోసం నేను ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూశాను. రవి, నువ్వు నా కోసం ఒక్క సాయం మాత్రం చేయాలి. ఏం చేయాలి జాను? బంగారితో గొడవ పెట్టుకోకూడదు. అది జరిగినట్టే. నీ తెలివి, బంగారికున్న నేర్పు తోడై మన కంపెనీ ఎంతో ఎదుగుతుంది. జాను, నా చేతిలో పెట్టావు కదా, ఇక నుంచి మన కంపెనీ గ్రోత్ ఎలా ఉంటుందో అని మాత్రం చూడు. ఝాన్సీ అమ్మా, నన్ను ఆశీర్వదించండి. బంగారి, చల్లగా ఉండు. నేర్చుకో. జాను. బాయ్ జాను, వెళ్ళొస్తాను. ఆ, పదరా. బాయ్ అమ్మా. బాయ్. రెస్ట్ తీసుకోండి.